మేడ్చల్ జిల్లా కుకట్పల్లిలో స్పాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లో జరిగిన రేణు అగర్వాల్ హత్యపై దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. వారం క్రితం జార్ఖండ్ నుంచి పనికి వచ్చిన వ్యక్తి హత్య చేశాడని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్. మహిళను కత్తితో పొడిచి గొంతు కోసి హత్య చేసినట్టు గుర్తించామని చెప్పారు. అనుమానితులుగా ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నామన్నారు డీసీపీ సురేష్. కుకట్పల్లిలో వ్యాపారి భార్య దారుణ హత్యకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, మహిళ హత్య కేసు విచారణ అప్డేట్స్ ఏంటి? స్రవంతి, హైదరాబాద్లోని కుకట్పల్లిలో నిన్న దారుణం చోటు చేసుకుంది. ఇటు హైదరాబాద్లోని కుకట్పల్లిలో ఉంటున్నటువంటి స్వాన్ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్లో అయితే 50 సంవత్సరాల వయసున్నటువంటి రేణు అగర్వాల్ అనేటువంటి మహిళ నిన్న సాయంత్రం వేళలో దారుణ హత్యకు గురైనట్లయితే ఇటు బాలానగర్ డీసీపీ సురేష్ తెలపడం జరిగింది. ప్రధానంగా ఇటు రేణుతో పాటు రేణు కుటుంబ సభ్యులు, తన భర్త, అదేవిధంగా తన కుమారుడు ముగ్గురు అయితే నివాసం ఉంటున్న క్రమంలో ఇటు కుమారుడు, భర్త ఇద్దరు కూడా వ్యాపార నిమిత్తం ఇటు షాప్కు వెళ్ళిన అనంతరం అయితే రేణు అగర్వాల్ ఒక్కతే ఇంట్లో ఉన్న క్రమంలో ఇటు హత్యకు గురైనట్లయితే ప్రాథమిక వివరాలను సేకరించినట్లు డీసీపీ తెలపడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మనం పూర్తి వివరాలు గమనిస్తే ఇటు రేణు అగర్వాల్ ఇంట్లో ఉన్న సమయంలోనే గత 10 రోజుల క్రితమే ఇటు పని మనిషిగా కుదిరినటువంటి బీహార్కు చెందినటువంటి యువకుడు హత్య చేసి ఉండొచ్చు అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం, ఈ హత్య జరిగిన అనంతరం కూడా సీసీటీవీ ఫుటేజ్లను గమనించినట్లయితే ఇటు హత్య చేసినటువంటి నిందితులు అక్కడే హత్య జరిగిన అనంతరం అయితే ఇటు అక్కడ స్నానం చేసి బట్టలు మార్చుకొని కూడా వెళ్ళినట్లయితే ఇటు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయినట్లు ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా మనం చూస్తున్నాం, ఈ యొక్క హత్య వెనుక ఎలాంటి కారణాలు ఉన్నటువంటి కోణంలో కూడా దర్యాప్తు అనేది కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఇటు రేణు అగర్వాల్ అయితే తను ఇంట్లో ఉన్న గృహిణి కావడంతో అయితే ఇటు అదును చూసి కేవలం డబ్బు, అదేవిధంగా బంగారం కోసం హత్య చేసి ఉండొచ్చు అనేటువంటి కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అనేది కొనసాగుతూ ఉంది. ఇటు రేణు అగర్వాల్ ఇంట్లో ఒక్కతిగా ఉన్న సమయంలో అయితే ఇటు జార్ఖండ్ నుంచి వచ్చినటువంటి యువకుడే హత్యకు పాల్పడి ఉండొచ్చు అనేటువంటి కారణంలో అయితే ఇటు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈ విషయంపై కుటుంబ సభ్యులను కూడా ఆరా తీసినటువంటి పోలీసులు అయితే ఇంట్లో అటు హత్య జరిగిన సమయంలో అయితే ఇంట్లో నగదుతో పాటు బంగారం కూడా ఉన్నట్లయితే ఇటు కుటుంబ సభ్యులు పోలీసులకు వివరాలు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఇటు హత్య చేయడానికి ప్రధాన కారణం ఇటు డబ్బుతో పాటు నగలు, బంగారం వీటన్నిటిని దోచుకుపోవడమే లక్ష్యంగా అయితే ఇటు యువకుడు హత్య పాల్పడి ఉండొచ్చిన కోణంలో దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ఈ క్రమంలో ఇటు రేణు అగర్వాల్ను కత్తితో పలుమార్లు పొడవడంతో పాటు ముఖ్యంగా గొంతు కోసి, అదేవిధంగా ఇటు రైస్ కుక్కర్కు సంబంధించినటువంటి ఒక డిష్తో కూడా తలపై మోదీ చంపినట్లయితే పోలీసుల ప్రాథమిక విచారణలో అయితే తేలింది. దీనికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్తో పాటు అదేవిధంగా అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్థానికుల యొక్క సమాచారంతో అయితే ఇటు దర్యాప్తు అనేది కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఇటు పరారైనటువంటి నిందితులు ఇటు యువకుడితో పాటు మరొక యువకుడు కూడా పై ఫ్లోర్లో పనిచేసేటువంటి యువకుడు కూడా ఉన్నట్లయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తెలిసింది. ఈ క్రమంలోనే హత్య చేసిన అనంతరం అటు యజమానికి సంబంధించినటువంటి స్కూటీ వేసుకొని ఆ పక్క నుంచి వెళ్ళిపోయినట్లయితే ఇటు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవ్వడంతో ఇటు నిందితుల కోసం కూడా ఇటు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇటు డీసీపీ బాలనగర్ డీసీపీ సురేష్ నేతృత్వంలో అయితే 4 ప్రత్యేక బృందాలు కూడా ఇటు నిందితుల కోసం అయితే గాలింపులనేటి కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఇంట్లో ఎవరు లేని సమయంలో హత్య చేసిన క్రమంలో అయితే ఇటు పోలీసులు కూడా ఇటు దీనికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇటు మహిళ హత్య చేసి కేవలం డబ్బు కోసం హత్య చేస్తారా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేటువంటి కోణంలో అయితే దర్యాప్తు కొనసాగిస్తున్న క్రమంలో కుటుంబ సభ్యులు కూడా ఇటు ఒక్కసారిగా ఆందోళన చెందినటువంటి పరిస్థితి. ఎందుకంటే వ్యాపార నిమిత్తం వెళ్ళిన సందర్భంలో తన భార్యను ఇటు కిరాతకంగా చంపడంపై అయితే కుటుంబ సభ్యులు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. శ్రవంతి.